దేవుడి పేరుతో వ్యాపారం చేయాలి అనుకున్న వారి పాపం పండింది. బండారం బట్టబయలైంది. ధనార్జనే ధ్యేయంగా దేవుడి పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేశారు. భక్తి పేరుతో ప్రారంభించిన కార్యక్రమాన్ని పక్కా కమర్షియల్గా మార్చేశారు. అక్కడితో ఆగకుండా రాములోరి కళ్యాణం పేరుతో మరో దందాకు రంగం సిద్ధం చేశారు. ఈలోగా గుట్టు రట్టు కావడంతో చేసేదేం లేక దుకాణాన్ని సర్దేసుకున్నారు. విశాఖపట్నం బీచ్లో అయోధ్య రామ మందిరం నమూనా ఏర్పాటు చేసి అందిన కాడికి దండుకుందామనుకున్న వారికి పోలీసులు చెక్ పెట్టారు. దేవుడి పేరుతో వ్యాపారం చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో మందిరం సెట్ ని తొలగించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో చేసేదేం లేక మొత్తం సర్దేసుకుంటున్నారు నిర్వాహకులు. దేవుడి పేరుతో వ్యాపారంపై వరుస కథనాలు ప్రసారం చేసిన ఎన్టీవీ నిర్వాహకుల కమర్షియల్ కోణాలను ఒక్కొక్కటిగా బట్టబయలు చేసింది. అయోధ్య రామ మందిరం సెట్తో భక్తులను దోచుకుందామనుకున్న వారి బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ముగ్గురిపై చీటింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు. దేవుడి దర్శనం అంటూ కోట్ల రూపాయలు వసూలు చేసిన నిర్వాహకుల మెడకు ఉచ్చు బిగుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో కర్త, కర్మ, క్రియ వంగలపూడి దుర్గాప్రసాద్. భక్తి, సనాతన ధర్మం పేరుతో ప్రజలను క్యాష్ చేసుకోవడంలో అతడు సిద్ధహస్తుడు. కమర్షియల్ గా ఆలోచించి దేవుడి పేరుతో వ్యాపారం మొదలుపెట్టాడు. అమాయకులతో పెట్టుబడులు పెట్టించుకుని అవసరం తీరాక పక్కన పెట్టేయడంలో ఘనాపాటి దుర్గాప్రసాద్. కళ్యాణం పేరుతో మరో భారీ స్కామ్ కు ప్లాన్ చేసిన విషయం బయటికి పొక్కడంతో అతడి వ్యవహారం బయటపడింది. ఇంత జరిగినా తనకే పాపం తెలియదని చెబుతున్నాడు దుర్గాప్రసాద్. 2,999 రూపాయల కళ్యాణం టికెట్స్ ప్రచారంపై ఆడియో రికార్డ్స్ బయటపెట్టారు ఫ్లెక్సీ ప్రింటింగ్ సిబ్బంది. పక్కా కమర్షియల్ గా ప్లాన్ చేసిన వంగలపూడి దుర్గాప్రసాద్ విశాఖ నగరమంతా 250 ఫ్లెక్సీలు, 5,000 పోస్టర్లు వేయించి జోరుగా ప్రచారం చేయించాడు. తానెలాంటి ప్రచారం చేయించలేదని మీడియా ముందు కహానీలు చెప్పి ఇప్పుడు అడ్డంగా బుక్కయ్యాడు. సింహాచలం గిరి ప్రదక్షిణలో భక్తులకు కనిపించేలా ఎక్కడికక్కడ పోస్టర్లు పెట్టించి ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేశాడు. నగరంలో ఉన్న అన్ని రామ మందిరాల వద్ద పోస్టర్లు వేయించి ప్రచారం చేయించాలని సలహా ఇచ్చాడు దుర్గాప్రసాద్. అయితే ఎన్ని టికెట్లు ప్రింటింగ్ చేయించారు, ఎన్ని సేల్ చేశారు అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. విశాఖపట్నంలో బండారం బట్టబయలు కావడంతో హైదరాబాద్ మకా మార్చేందుకు సిద్ధమవుతున్నాడు వంగలపూడి దుర్గాప్రసాద్. హైదరాబాద్ లో సెట్ వేసేందుకు ఖాళీ స్థలం వెతికే పనిలో దుర్గాప్రసాద్ అండ్ కో బిజీ అయ్యారు. ఎన్టీఆర్ స్టేడియం లేదంటే సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో సెట్ వేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కుంభమేళా సందర్భంగా ప్రయాగ్రాజ్ లో సెట్ వేసి 10 కోట్ల రూపాయల వరకు సంపాదించాడు వంగలపూడి దుర్గాప్రసాద్. విశాఖలో కూడా అదే తరహాలో దోపిడీకి పాల్పడ్డాడు. రామమందిరం సెట్తో 5 కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. ఇంత ఫ్రాడ్ చేసి కేసులో సిబ్బందిని ఇరికించి తాను తప్పించుకునేందుకు ప్లాన్ చేస్తున్నాడు దుర్గాప్రసాద్. నా మీద ఇద్దరు ఎలిగేషన్ చేశారు. వాళ్ళ వెనకాల ఎలా ఉన్నారో, వాళ్ళు ఎలాగైతే మా ఎడిటర్ దగ్గర నుంచి ఎవరిని పంపించి ఇవన్నీ తీసుకునే స్క్రీన్ షాట్లతో సహా ఉన్నాయండి. ఈ సుబ్బయ్య అనే వ్యక్తికి మీకు మీడియా మూకంగానే మీకు చెప్పడం జరిగింది. ఈ సుబ్బయ్య అనే వ్యక్తి ద్వారా మా టికెట్స్ ఇవ్వండి చూడండి. మేము చెప్పించింది 7వ తారీఖున చేయించామండి. సుబ్బయ్య అనే పార్ట్నరా లేదంటే ఇక్కడ పనిచేసాడు సుబ్బయ్య అనే వ్యక్తినే వీళ్ళు వాడుకోవడం జరిగిందని పోలీసు విచారణలో తెలుస్తుందండి. చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దుర్గాప్రసాద్ ఆర్థిక లావాదేవీలు తనిఖీ చేస్తున్నారు. కేసులో లోతుగా దర్యాప్తు చేస్తున్నామని విశాఖ పోలీస్ కమిషనర్ తెలిపారు. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని కోరారు.